హాయ్ ఫౌండర్స్, గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా February 5th, 2025 వెడ్నెస్డే శుభాకాంక్షలు. అందరికీ కూడా బుధవారం శుభాకాంక్షలు. ఈరోజు ఓ అద్భుతమైనటువంటి టాపిక్, మన సిన్సియర్ సీనియర్ లీడర్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఎవరు కాదున్నాయి, మనందరికీ ఇప్పటికే చాలా బాగా పరిచయం. మన సోషల్ మీడియాలో కూడా సార్ మెసేజెస్ అన్నీ కూడా చాలా గుండెకు హత్తుకొని ఉండేట్టుగా ఉంటాయి. అలాంటి మంచి ఇన్ఫర్మేషన్ని మనకి ఈరోజు రావడం జరిగింది. దాన్ని మీ అందరికీ ఈరోజు ఈ ఆడియో టాపిక్ ద్వారా అందించబోతున్నాను. ప్రస్తుతానికి ఫౌండర్లు, అఫిలియేట్స్, ఆన్ ప్యాసివియన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్ చాలా ప్యానిక్లో ఉన్నారు, ప్లస్ చాలా ఇంటెన్షన్లో ఉన్నారు, తర్వాత ఎమోషనల్గా ఉన్నారు, ప్లస్ స్ట్రగుల్ అవుతున్నారు, ఇబ్బందికరంగా ఎదురు చూస్తున్నారు. ఆన్ ప్యాసివ్ ఎప్పుడెప్పుడు వస్తుందా, మన జీవితాలు ఎప్పుడెప్పుడు మారుతాయా అని చెప్పేసి అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సమయం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన ముందుంది. ఇటువంటి సిచ్యుయేషన్లో యాక్చువల్లీ సీనియర్లు జరుగుతున్న పరిస్థితులని దృష్ట్యా తీసుకొని ఏమేమి జరుగుతుందో కనుక్కొని, ఆన్ ప్యాసివ్ పట్ల అవగాహన ఉంది కాబట్టి సీనియర్లకు మంచి మెసేజ్ని అయితే వాళ్ళ టీం సభ్యుల కోసమన్నా ఖచ్చితంగా ఈ టైంలో వాళ్ళు ముందుకొచ్చి ఒక వాయిస్ చేసి ఎవరికి వాళ్ళు ఖచ్చితంగా పెట్టే సమయం అయితే ఆసన్నమైంది. బట్ మనం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం, ఎవరు కూడా ఒక ఆడియో కూడా చేసి ఫౌండర్లకు ధైర్యం నింపకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనం మన ఫౌండర్లకి చేయూతనివ్వాలని, ధైర్యాన్ని నింపాలని, జరుగుతున్న స్థితిగతులని తెలపాలని చెప్పేసి మురుగేష్ అయ్యర్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్, ఒక మంచి లీడర్ ముందుకొచ్చి మనకు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఫౌండర్ల కోసం, ఎస్పెషలీ ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ కోసం, రైట్, టోటల్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం, నా టీం కోసమే ఉండాలి, వాళ్ళ టీం కోసమే ఉండాలి, మన గ్రూప్లోనే ఉండాలి అనే తేడా భావం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ మెసేజ్ని దయచేసి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే జరుగుతున్న పరిస్థితుల్ని ఎంత క్లారిటీగా మనకి ఇచ్చారంటే అద్భుతం అండి. కాబట్టి ప్రతి ఒక్క వర్డ్ కూడా మీరు దయచేసి క్షుణ్ణంగా వింటారని, శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. విషయంలోకి వస్తే, టాపిక్లోకి వచ్చినట్టయితే, ప్రియమైన అందరికీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫౌండర్స్. ఆతృత, ఆసక్తి గల సహనం, స్థాయి, దృఢత్వం, సహనం, ట్రస్ట్, విశ్వసనీయత ఆన్ ప్యాసివ్పై అందరిచే చూపబడింది. అన్ని అనుబంధ సంస్థలచే సాక్ష్యమింపబడడం చాలా ప్రశంసనీయమైనది మరియు గుర్తించదగినది. ఈ విప్లవంలో భాగమైనందుకు మనందరం ఆశీర్వదించబడ్డాము. ఇది ప్రపంచానికి ఒకసారి ఆకాశమే హద్దు అని పరిచయం చేయబడింది. మనందరికీ తెలిసిన విషయమే. 2018 సంవత్సరం నుంచి 2022 సంవత్సరం జూన్ 22వ తేదీ వరకు మనకు గొప్ప అవకాశం అయితే దక్కింది. ఆ అవకాశాన్ని దక్కించుకున్నాం కాబట్టి మనం చాలా అదృష్టవంతులం అని చెప్పి భావించవచ్చు. అదే ఇక్కడ తెలుపబడ్డారు, ఆకాశమే హద్దు అని. ఫౌండర్ అవకాశం అనేది ఆకాశమే హద్దు. అట్లాంటి గొప్ప అవకాశాన్ని దాదాపుగా ప్రపంచ జనాభాకి పోల్చుకుంటే మనం 14 లక్షల మంది మాత్రమే ఉండగలిగినాం. చూడండి, ఇది ఎంతో ఎంతో అదృష్టం చేసుకుంటే మాత్రమే ఇటువంటి గొప్ప అవకాశం మనకి రావడం జరిగింది. ఈ ప్రేరణ పని చేయదని మేము ఇప్పుడు అర్థం చేసుకున్నాం. కానీ అది జరిగితే ఈ ప్రేరణాత్మక పదాలు వారందరికీ పనిచేస్తాయి. ప్రతి అనుబంధ సంస్థ యొక్క సమస్యలు మనందరికీ తెలుసు. మా సీఈఓకి కూడా బాగా తెలుసు, అతనికి కూడా చాలా బాగా తెలుసు. అతను దానిని అందరికీ అందించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం మీరు ఏమి చేసినా ఆ పనిని కొనసాగించి విశ్రాంతి తీసుకోమని సీఈఓ గారు చాలాసార్లు చాలా వెబినార్లలో పేర్కొనడం జరిగింది. దీన్ని మనందరం గ్రహించాలి. మనం ఏదైతే పనులు చేసుకుంటున్నామో, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, రోజు కూలీ రీత్యా కావచ్చు, ఎనీవన్, మన ఫ్యామిలీ కోసం, మన సంపాదన కోసం ఏమైతే బయట మనం పనులు చేస్తున్నామో వాటిని మీరు ఆపకుండా సజావుగా చేసుకోండి.
తర్వాత విశ్రాంతి తీసుకుంటూ ఉండండి మరి ఆన్ ప్యాసివ్ వచ్చేంత వరకు అని చెప్పేసి మనకి CEO గారు చాలాసార్లు చాలా వెబినార్లో మనకు చెప్పడం జరిగింది. OES 2.0 ఎప్పుడు వస్తుందో తెలుసుకోవాలని మనమందరం ఆసక్తిగా ఉన్నాము. కానీ మా CEO కూడా దీన్ని వేగంగా తీసుకురావడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే చట్టబద్ధత, ఆమోదాల పరీక్ష మరియు అతను వ్యక్తపరచని అనేక పెండింగ్ విషయాల వంటి అనేక పరిమితుల వల్ల కావచ్చు. అనేక పరిమితుల వల్ల కావచ్చు. కానీ దీని కారణంగా పరిచయంలో జాప్యం జరుగుతుందని మేము ఊహించవచ్చు. అందుకే మా CEO సిద్ధంగా ఉన్నప్పుడు వస్తాడని ఎదురు చూసే కాలం ఇది మరియు మన CEO టీం లీడర్లు మరియు అనుబంధ సంస్థల ద్వారా కొత్త వెర్షన్ 2.0ని అందరికీ అందించి ఆన్ ప్యాసివ్లో ప్రయాణాన్ని ఆస్వాదించాల్సిన సమయం ఇదే అని అతని ప్రవృత్తి చెబుతోంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. బెస్ట్ ఆఫ్ లక్. అందరికీ అభినందనలు. మురుగేష్ అయ్యర్, భారతదేశం. అలాగే మనకు ఈ అద్భుతమైనటువంటి మెసేజ్ ద్వారా మనకి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. యాష్ గారు మన ముందుకు వచ్చారంటే ఖచ్చితంగా ఈసారి OES 2.0తోనే రావడం జరుగుతుంది. ఇది ఆయన ఇచ్చిన మాట ప్రకారం జరుగుతుంది. లాస్ట్ టైం మార్టీ గారి బర్త్డే కాబట్టి ఆయన మన ఆన్ ప్యాసివ్లో ఒక పెద్ద పీఠంలో అంటే పెద్ద హోదాలో ఉన్నవాళ్ళు కాబట్టి అతను ఫౌండర్ అయిండొచ్చు. బట్ యాష్ గారికి వాళ్ళకి ఉన్న సంబంధాల పట్ల అతనికి శుభాకాంక్షలు తెలపడం కోసం, జన్మదిన శుభాకాంక్షలు తెలపడం కోసం రావడం జరిగింది యాష్ గారు. తర్వాత మనకు ఇప్పుడు రావడం జరిగితే ఖచ్చితంగా OES 2.0ని తీసుకొని వస్తారు. ఎన్నో శుభవార్తలు తీసుకొని వస్తారు. ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్, ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్, ఆన్ ప్యాసివియన్స్ అందరికీ కూడా గొప్ప బహుమతిని అందించడానికి కోసం మాత్రమే మన ముందుకు రాగలుగుతారని చెప్పేసి గొప్ప విషయం మనకి తెలపడం జరిగింది. రైట్. జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ గారు ఇచ్చినటువంటి ఒక సారాంశంలో అద్భుతమైనటువంటి మనకు టికెట్ రూపంలో మనకి ఇక్కడ ఫౌండర్ వాల్యూని గుర్తించబడ్డారు. మనం దాన్ని గమనించాలి, ప్రతి వర్డ్ని మనం తెలుసుకోవాలి. అందుకోసమే మీకోసం ఈ టాపిక్, ఒక స్పెషల్ టాపిక్ మీకోసం. ఫౌండర్ వాల్యూ అంటే ఏంటి, మనము ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం అనేది మనకు తెలియాలి. వ్యవస్థాపకులు, అనుబంధ సంస్థలు, మీరు వన్ వే టికెట్ లేదా రౌండ్ ట్రిప్ టికెట్ను కొనుగోలు చేస్తారా? మేము భాగమైన మా కంపెనీతో మా ప్రయాణంలో మేము ఈ ప్రయాణాన్ని పూర్తి చేయాలని సంకల్పించాము. మేము ఆ నిబద్ధతకు అనుగుణంగా జీవిస్తున్నామా లేదా మేము రౌండ్ ట్రిప్ టికెట్ కొన్నామా? రౌండ్ ట్రిప్ టికెట్ అనేది ఒక వ్యక్తి ఒక గమ్యస్థానానికి ప్రయాణించి అదే స్థలంలో తిరిగి రావడానికి అనుమతించే టికెట్. దీనిని రిటర్న్ టికెట్ అని కూడా అంటారు. మా కంపెనీ CEO మిస్టర్ యాష్ ముఫారే వన్ వే టికెట్ను కొనుగోలు చేశారు మరియు మేము స్మార్ట్గా ఉన్న వ్యవస్థాపకులు మరియు అనుబంధ సంస్థలు మిస్టర్ యాష్ ముఫారే యొక్క లీడ్ను అనుసరిస్తున్నారు. అతను అనుసరించిన మార్గం సవాలుగా ఉంది, కానీ అతను తన ప్రయాణంలో కొనసాగుతూనే ఉన్నారు. ఎందుకంటే అతని సంకల్పం చాలా బలంగా ఉంది మరియు అతని కోరిక చాలా తినేస్తుంది. రౌండ్ ట్రిప్ టికెట్ కొనడం ఎలా ఉంటుందో అతనికి తెలియదు, లేదా అది ఏదో కూడా కాదు. అది అతని హృదయం మరియు మనస్సులోకి ఎప్పుడో ప్రవేశించింది. దీని పట్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యాష్ ముఫారే గారు తన హృదయంతో ఈ ఫౌండర్షిప్ అనే ఒక ప్లాట్ఫామ్ని, అటువంటి ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేయించారు మనందరి కోసం, కేవలం ఫౌండర్ల కోసం మాత్రమే. ఇది ఎస్పెషల్లీ ప్రపంచంలో మనంత అదృష్టవంతులు ఇంకెవరు ఉండబోరు. అటువంటి గొప్ప ఫౌండర్ పొజిషన్స్ అనేది మనకి ఇచ్చినప్పుడు ఆ ఫౌండర్ వాల్యూ అనేది ఎంత విలువైందో, ఎంత ప్రేమతో కూడినటువంటిదో, ఎంత స్వచ్ఛమైనదో మనందరికీ తెలియపరచడం కోసమే ఈ సారాంశాన్ని జాన్ వైట్ అండ్ బిల్ మస్ట్ గారు తయారు చేసి మనకి ఇచ్చారు. ఎక్సలెంట్. ఇటువంటి మంచి సారాంశాలు మనకు దొరుకుతుందంటే మనం ఎంతో అదృష్టవంతులం. ఈరోజు మాత్రం ఇది చాలా అల్టిమేట్ అండి, ఎస్పెషల్లీ చాలా అల్టిమేట్. ఎందుకంటే ఫౌండర్ వాల్యూ అనేది అంత అద్భుతమైనటువంటిది. కాబట్టి యాష్ గారు ఫౌండర్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన దారిలో ఆయన వెళ్తూనే ఉన్నారు. రైట్. ఆ దారి అద్భుతమైనటువంటి దారి. అందుకే ఆ దారి వదిలి వేరే దారికి ఎక్కడ కూడా వెళ్ళట్లేదు, వేరే కంపెనీలు ఏవి చేయట్లేదు, ఎక్కడ కూడా వేరే దానికి ఏది కూడా అటాచ్మెంట్ అవ్వలేదు. మన CEO గారు ఒక ఆన్ ప్యాసివ్ మాత్రమే అతని విజన్ అండ్ మిషన్గా తీసుకొని ఈరోజు ముందుకు వస్తున్నారు. కాబట్టి అంతటి ఫౌండర్ వాల్యూ మనందరికి ఇవ్వడం జరిగింది. మనం కూడా
ఎప్పుడైతే ఎన్డీఏ సిగ్నేచర్ చేశామో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం మన ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్ వేలోనే మనం వెళ్తున్నామా, లేదా దానిని ఎక్కడైనా మనం తాకట్టు పెట్టామా, ఎవరికైనా అందించామా, వదులుకునేసామా? ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చెప్పబడింది, రౌండ్ ట్రిప్ టికెట్ కొనడం ఎలా ఉంటుందో అతనికి తెలియదు, యాష్ గారికి, లేదా అది ఏదో కాదు, అసలు దాని గురించి ఆయనకు అవగాహన కూడా లేదు. ఎందుకంటే ఆ వాల్యూ అంతటిదనమాట. అది అతని హృదయం మరియు మనస్సులోకి ఎప్పుడో ప్రవేశించింది. వ్యవస్థాపకులు మరియు అనుబంధ సంస్థలు మనమందరం అలాగే భావించాలి, కానీ అది పరిపూర్ణమైన ప్రపంచంలో జీవించినట్లుగా ఉంటుంది మరియు మనం అక్కడ లేము. కానీ మన హృదయాలు ఆయన హృదయంలా ఉంటే మన మనస్సులు మిస్టర్ యాష్ ముఫరే లాగా ఉండవచ్చు. అసామాన్యమైన ప్రేమ ఉన్న వ్యక్తి తన పెద్ద కుటుంబం అని అంగీకరించిన వారికి సహాయం చేయడానికి ప్రజలు నిలబడాలి. ఈ వ్యాపార ప్రపంచంలో చుట్టూ చూడండి. కంపెనీల ఇతర సీఈఓల కమిట్మెంట్లు మా సీఈఓకి ఉన్న నిబద్ధతకును మీరు ఎన్నడూ చూడలేరు. ఈ ఇతర సీఈఓలు ప్రజలకు కాదు, ప్రజల కోసమైతే వాళ్ళ వ్యవస్థలు తీసుకురాలేదు, లాభం కోసం మాత్రమే కట్టుబడి ఉన్నారు. గుర్తుంచండి, ఎటువంటి వ్యవస్థకు సంబంధించినటువంటి సీఈఓలైనా సరే, ప్రపంచంలో ఉన్నటువంటి ఎటువంటి కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓలైనా సరే, ప్రజల కోసం ఆ వ్యవస్థల్ని తీసుకురాలేదు. ప్రజల అవసరాలు తీర్చుకుంటూ వాళ్ళు సంపదను దోచుకుంటూ ముందుకెళ్లడం కోసం మాత్రమే, వాళ్ళు లాభం కోసం మాత్రమే కట్టుబడి ఉన్నారని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకే మిస్టర్ యాష్ ముఫరే కంపెనీ ప్రస్తుతం అనుభవిస్తున్న అల్లకల్లోలాన్ని అనుభవిస్తోంది. అందుకే మన కంపెనీ ప్రస్తుతానికి ఎన్నో అల్లకల్లోలాలన్నింటినీ కూడా తట్టుకొని ఎదుర్కొని ముందుకు వస్తోంది. అది కూడా గడిచిపోతుంది. కాబట్టి ఇక అల్లకల్లోలం ఉండదు. ఇంకా మనందరికి మన వే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. యాష్ గారు అలాంటి సెక్యూర్ని చేసుకుని మన సిస్టమ్ని ప్రపంచానికి అందించబోతున్నారని అర్థం. వన్ వే టికెట్లను కొనుగోలు చేసిన వ్యవస్థాపకులు, అనుబంధ సంస్థల కోసం మీరు గొప్ప ప్రదర్శనలో ఉన్నారని గ్రహించాలి. రౌండ్ ట్రిప్ టికెట్లను కొనుగోలు చేసిన వ్యవస్థాపకులు వారు ప్రారంభించిన ప్రదేశానికి తిరిగి వచ్చారని గ్రహించండి. ఇది విషయం మనకు ఇన్ని విషయాలుగా మనకు తెలియపరిచింది. మీ ప్లేస్మెంట్ అంటే ఎవరైతే ఇప్పుడు ఫౌండర్షిప్ ఉన్నటువంటి, నా ఫౌండర్షిప్ ఉందండి, నాది ఫర్ ఎగ్జాంపుల్ నాకున్న ఫౌండర్షిప్ డే టు టైం అనేది ఉంటుంది. ఎందుకంటే మన ఆన్ ప్యాసివ్ అనేది ఇక్కడ ఒక ఫౌండర్గా లోపలికి వచ్చిన, ఒక ఆన్ ప్యాసివ్ అఫిలియేట్గా లోపలికి వచ్చిన, పబ్లిక్ కూడా అఫిలియేట్స్గా లోపలికి వచ్చినా కూడా, ప్రపంచం మొత్తం లోపలికి వచ్చినా కూడా ఒక ఇంపార్టెంట్ థింక్ ఏంటంటే, ఇంపార్టెంట్ ఒక అంశం ఏంటంటే, ప్రతి ఒక్క అకౌంట్ ఐడి కూడా ఆన్ ప్యాసివ్లో ఎంటర్ అయ్యే ప్రతి ఒక్క అకౌంట్ ఐడి కూడా టైం స్టాంప్ డేట్ మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని మనందరం గ్రహించాలి, గుర్తించాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఓకే, ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఫౌండర్షిప్ తీసుకున్నారో, ఎప్పుడైతే మీరు ఆన్ ప్యాసివ్ అఫిలియేట్గా ఆ అవకాశాన్ని దక్కించుకున్నారో, ఆ రోజు ఆ క్షణం నుంచి మీకు మన ఆన్ ప్యాసివ్ కంపెనీ నుంచి ఎవ్రీథింగ్, ప్రతి ఒక్క ట్రాఫిక్ కానీ బిజినెస్ కానీ అన్నీ కూడా రన్ అవ్వడం మొదలుపెట్టింది. అంటే ఆ సీనియారిటీ మీద మనకు ట్రాఫిక్ రావడం జరుగుతుంది. టైం స్టాంప్ డేట్, ఓకే, గుర్తుపెట్టుకోండి. అలాగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫౌండర్ వాల్యూ అనేది మేము ఎప్పుడు ఏ తేదీకి అయితే మేము తీసుకోగలిగింటామో అదే ఫౌండర్షిప్ని మనం ఎవరికన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరికైనా ఇచ్చామనుకోండి, అంటే మల్టిపుల్ అకౌంట్స్ ఎక్కువ ఉన్నాయి, మెయింటైన్ చేయడానికి ఇబ్బంది ఉంది, అరే రేపు పొద్దున సార్ చెప్పారు కదా, యాష్ గారు చెప్పారు, ఒక ఫౌండర్ ఐడిని మీరు మెయింటైన్ చేసుకోవడమే చాలా కష్టం, ఇంకా మిగతా అకౌంట్ల పరిస్థితి ఏంటి? ఒక సంవత్సరం దాకా చూస్తాం, మీరు ఆ అకౌంట్లు కూడా వారంకి ఒకసారి మీరు ఓపెన్ చేసుకుంటూ ఉన్నారంటే కన్నా మీకు 1 year తర్వాత కూడా అది ఫోర్స్లో ఉంటుంది, ఫౌండర్షిప్ ఫోర్స్లో ఉంటుంది. ఒకవేళ వారానికి ఒకసారి మనం చేసుకోలేకపోయి కొద్దిగా గ్యాపులు ఇచ్చి ఎక్కువ కాలం మనం దాన్ని చూడుకోకుండా ఒక అకౌంట్లు చూసుకోవడానికి, 2 అకౌంట్లు 3 అకౌంట్లు చూసుకోవడానికి మనం ఇబ్బంది పడిపోతుంటే, మిగతా అకౌంట్లు మనం చూసుకోలేని పరిస్థితి రాగలిగినట్టయితే ఆ అకౌంట్లు ఆన్ ప్యాసివ్ అఫిలియేట్గా మారచ్చు అని ఒక సందర్భంలో మనకు చెప్పడం జరిగింది.
రైట్. దాన్ని మనం కూడా ఇలాగ ఆలోచించాలి. ఎందుకంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్ రెండు విధాలుగా కూడా మనం ఉండాలి. ఓకే, యాష్ గారి మంచి హృదయంతో మీరు లాగిన్ అయినా లాగిన్ కాకపోయినా మీ అకౌంట్ ఫోర్స్లో ఉంటుందని చెప్పారు అనుకోండి. బయోమెట్రిక్లో మనం ఎప్పటికప్పుడు మనం ఏదైనా దానిలో ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఓ వెరిఫికేషన్ ద్వారా అయినటువంటి బయోమెట్రిక్ని మనకు అడుగుతుంది. అది సమ్ ఫీచర్స్ మనకు అడుగుతుంది. వాటిని మనం అప్పుడు అప్లికబుల్ చేసామంటే మనకు ఈజీగా ఆ అకౌంట్ అలాగా అప్పటి నుంచి ప్రాసెస్ అవుతుంది. మనం డబ్బు డ్రా చేయడం కానీ, ఎవరికైనా పంపించడం కానీ, మన ఓ వ్యాలెట్ నుంచి ఇంకొక ఓ వ్యాలెట్కి పీర్ టు పీ ట్రాన్సాక్షన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మనకు ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆన్ ప్యాసివ్ అనేది కల్పిస్తుంది. కాబట్టి మనకు టెన్షన్ ఉండదు. కాబట్టి ఈరోజు ఫౌండర్షిప్ అనేది నాకు ఎక్కువ అకౌంట్స్ ఉండి ఒక అకౌంట్ని ఎవరికైనా ఇచ్చామనుకోండి, అతను తీసుకున్నటువంటి అకౌంట్ అతని పేరు మీద మారిండొచ్చు, కానీ అగైన్ మళ్ళీ మన స్థానంలోనే, అంటే ఈ డే టు టైం ఎప్పుడైతే నేను ఎంటర్ అయిన డే టు టైం ఉందో అదే టైంకి అతను తీసుకున్న వ్యక్తి ఎలిజిబుల్ అయింటాడు. రౌండ్ ట్రిప్ అంటే ఇదే. రౌండ్ ట్రిప్ టికెట్ అంటే ఇదేనండి. ఆ రౌండ్ ట్రిప్ టికెట్ అనేది అసలు యాష్ గారికి తెలియదంట. ఎందుకంటే ఫౌండర్ వాల్యూ దక్కడమే పెద్ద మహా అంటుంటే ప్రపంచమంతా మన వైపు చూస్తుంది. అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి మీ ముందుకు సెల్యూట్ కొట్టే రోజులు వస్తున్నాయంటే, మీరున్నటువంటి సిటీల్ని, మీరున్నటువంటి టౌన్ని ఒక సింగిల్ ఫౌండర్ ఐడి ఉన్న వ్యక్తులు దత్తతకు తీసుకోవచ్చు అనుకుంటే, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప సంపన్నుల జాబితాలో మీ పేర్లు లిఖించబడ్డాయి ఆల్రెడీ. అలాంటి చరిత్రను సృష్టించబోతున్నటువంటి ఫౌండర్ వాల్యూ అని చెప్తుంటే కూడా ఫౌండర్ అకౌంట్లు మన ఆన్ ప్యాసివ్ కంపెనీకి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అల్లకల్లోల పరిస్థితి వల్ల కొన్ని ఇక్కట్ల పాలైనటువంటి మాట నిజమే. బట్ దాన్ని ఆసరాగా చేసుకుని ఇంత గొప్ప విలువైనటువంటి ఫౌండర్ వాల్యూని అమ్ముకుంటున్నారని చెప్పేసి చాలా బాధపడ్డారంట ఆయన. యాష్ గారు కోరుతున్నది అదే. యాష్ గారి హృదయం ఎలా ఉందో మన హృదయం కూడా అలాగే ఉండాలి. ఆయన మనస్సు ఎలా ఉందో మన మనస్సు కూడా అలాగే ఉండాలి. ఇదే ఆయన తపన. ఎందుకంటే మన ఆన్ ప్యాసివ్ బిజినెస్ టోటల్గా లిఫ్టింగ్ అప్ హ్యుమానిటీ మీదే ఆధారపడి ఉంది. మన బేస్మెంటే అది. దాని తర్వాతి కరెక్షన్ టు ద కరప్షన్, అవినీతి నిర్మూలన, దానికి పెద్దపీఠం వేస్తుంది మన ఆన్ ప్యాసివ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా. ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్లో అది అంత కరప్టెడ్ మొత్తం అంతా కరెక్షన్గా అయిపోతుంది. చూడండి, మీకు చెప్పింటా ఈరోజు. అలాంటి సిస్టమ్ని యాష్ గారు ప్రపంచానికి పరిచయం చేయబోతున్నటువంటి సిస్టంలో మనం ఒక ఫౌండర్గా ఉన్నామంటే, ప్రపంచంలో 860 కోట్ల జనాభా ఉన్నారండి. అందులో ఓన్లీ 14 లక్షల మందికి మాత్రమే ఇంత గొప్ప ఘనత దక్కింది. మనకు వచ్చేటువంటి ఐశ్వర్యం, మనకు వచ్చేటువంటి సంపద, మనకు వచ్చేటువంటి బిజినెస్, ప్రపంచం మొత్తం బిజినెస్ మందేనండి. 14 లక్షల మంది ఫౌండర్లకి 860 కోట్ల బిజినెస్ రెడీగా ఉంది. మీరు నేను మార్కెట్లోకి వెళ్ళి చెప్పే అవసరమే లేదు. కంపెనీయే రోబోటిక్ మెథడ్లో, ఆటోపైలట్ మోడ్లో, ఆటోపైలట్ రిక్రూట్మెంట్ చేసి, ఆటోపైలట్ టీమ్ బిల్డింగ్ చేసి, ఆటోపైలట్ బిజినెస్ చేసి, ఆటోపైలట్ పేమెంట్స్ కూడా ఇస్తూ ఉంది. ఎవ్రీథింగ్ ఇన్ ఆటోపైలట్ మెథడ్. ఆటోమేషన్ దట్ ఈస్ ఆన్ ప్యాసివ్. మన ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ తోటి, బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి, వర్చువల్ టెక్నాలజీ తోటి, 3D ప్రింట్ టెక్నాలజీ తోటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT తోటి, ఇలాగ రకరకాల టెక్నాలజీస్ తోటి మన టూల్స్ని డెవలప్ చేశారు. అటువంటి ఆన్ ప్యాసివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ టూల్స్ని వాడే అవకాశం మొట్టమొదటిగా భూమి మీద మన ఆన్ ప్యాసివ్ కంపెనీ CEO గారి తర్వాత మనకే దక్కడం మన అదృష్టం. 14 లక్షల మంది ఫౌండర్లకి అదృష్టం. ఇప్పుడు వచ్చినటువంటి ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్కి అదృష్టం. బట్ ఏంటంటే ఫౌండర్లకు వచ్చే అంత ఇన్సెంటివ్స్, అన్ని రకాల ఇన్సెంటివ్స్ ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్కి రాకపోవచ్చు. కానీ ఒక నెలలో, ఒక రోజులో వాళ్ళు మొదలుపెట్టిన తర్వాత, ఆన్ ప్యాసివ్ అఫిలియేట్గా వాళ్ళు వచ్చిన తర్వాత, రేపు పొద్దున మన కంపెనీ గ్లోబల్ లాంచ్ అయిన తర్వాత వాళ్ళకు కూడా ఆటోమేషన్ మెథడ్లో వాళ్ళకి రావడం జరుగుతుంది. బట్ మనకంటే తక్కువ రావడం జరుగుతుంది. వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ వాళ్ళకి $1,380 నుంచి $1,00,000 వరకు తీసుకునే అవకాశం ఉందని, ఒక 10 నెలల్లో తీసుకునే అవకాశం ఉంటుందని మొదలైన తర్వాత మార్తి గారు, క్రిస్ గారు ఎన్నోసార్లు ఎన్నో దేశాల గురించి చెప్పడం జరిగింది. ఒక దేశంలో ఇలాగా, ఆఫ్రికాలో ఇలాగా, ఇండియాలో ఇలాగా, యూకేలో ఇలాగా, ఉగాండాలో ఇలాగా, నైజీరియాలో ఇలాగా, USA ఇలాగా, అంటే ఒక్కొక్క దేశంలోనే ఒక్కొక్క లైఫ్ స్టైల్ బట్టి
ఆ దేశంలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ బట్టి, ఆ దేశంలో ఉన్నటువంటి కష్టాల పాలవుతున్నటువంటి ఒక పేదరికమైనటువంటి కుటుంబాలని ఉద్దేశించి వాళ్ళకి నెలకి ఎంత అమౌంట్ వాళ్ళకి అవైలబిలిటీ ఉంటే ఆ ఫ్యామిలీలు హ్యాపీగా గడుస్తాయి అని చెప్పేసి అటువంటి దాని మీద మన మార్టీ గారు, క్రిస్ గారు, మన యాష్ ముఫరే గారు, మన అడ్మినిస్ట్రేషన్ మొత్తం అంతా 2022 లోపే వాటి గురించి ఎంక్వైరీ చేసి ప్రపంచ దేశాలన్నింటికి కూడా డేటా మొత్తం తీసుకొని ఏ దేశంలో ఎంతెంత డబ్బులు ఉండగలిగినట్టయితే ఆ దేశంలో ఉన్నటువంటి లైఫ్ స్టైల్స్, వాళ్ళు గ్రామాల్లో ఉంటే ఎలాంటి లైఫ్ స్టైల్స్, పట్టణాల్లో ఉంటే ఎలాంటి లైఫ్ స్టైల్స్, సిటీల్లో ఉంటే ఎలాంటి లైఫ్ స్టైల్స్, ఇవన్నీ కూడా బేవరేజ్ చేసుకొని అటువంటి ప్లేసులకు సంబంధించినటువంటివన్నీ కూడా టోటల్ ఎవ్రీథింగ్ ఓ ట్రాకర్కి లింక్ చేయబడింది. ఓ ట్రాకర్కి ఓ లీడ్ అప్లికేషన్స్ ద్వారా లింక్ చేయబడింది. ఆటోమేటిక్గా ఆ లొకేషన్స్లో ఎక్కడెక్కడ లొకేషన్స్లో ఎంతెంత టైప్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ పేమెంట్స్ ఉండాలో అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఓ ట్రాకర్ ఐడెంటిఫై చేస్తుంది. మనం ఏ లొకాలిటీలో ఉన్నాం, మనం ఉన్నటువంటి లొకాలిటీలో మనకి ఎంత డబ్బు అవసరమైతే మన ఫ్యామిలీ హ్యాపీగా పర్ మంత్ లీడ్ చేయొచ్చు, ఈ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఓ ట్రాకర్ అబ్జర్వేషన్ చేస్తూ దాన్ని బట్టి వాళ్ళకు బిజినెస్ని, ట్రాఫిక్ని, ఇన్కమ్ని తీసుకురావడం జరుగుతుంది. ఇది ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్కి నేను చెబుతున్నది. ఫౌండర్లకి ఇంకా చెప్పే అవసరం లేదండి. మన వ్యాలెట్లు బీభత్సం, మన జీవితాలే బీభత్సం. చారిత్రకమైనది మన జీవితాలు. ఇట్స్ అన్ వరల్డ్ హిస్టారికల్ లైఫ్ స్టైల్స్ ఫౌండర్స్వి. అలాగా మన ఓ ట్రాకర్ మన మీద ఐడెంటిఫికేషన్ చేయబోయింది. తప్పులే కాదండి, ఇట్లాంటివన్నీ కూడా, ఇట్లాంటి గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకోవాలి. ఆన్ ప్యాసివ్ అంటే ఏంటి? ఏందబ్బా ఊరికే ఏదో డబ్బులు ఇచ్చేది డబ్బులు తీసుకొని పోయేది, అది కాదండి. సబ్జెక్ట్ చూడండి దయచేసి ప్లీజ్. ఫౌండర్స్ తెలియకపోతే తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్. వచ్చేస్తోంది, దగ్గరలో ఉన్నాం. ఇదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు, మనం దగ్గరలో ఉన్నాం, విన్నింగ్కి దగ్గరలో ఉన్నామని. అన్ని అల్లకొల్లల్ని బద్దలు కొట్టుకుని యాష్ గారు బయటకు వచ్చేస్తున్నారు. మనకు అన్ని గ్రీన్ సిగ్నలే. భగవంతుడు మన వైపు ఉన్నాడు. యాష్ ముఫరే గారికి భగవంతుడి సపోర్ట్ ఉంది, మనకు యాష్ గారి సపోర్ట్ ఉంది. ఇంకేంటండి మనకు భయం? హ్యాపీగా ఉండండి. మన పనులు ఏవైతే ఉన్నాయో సజావుగా చేసుకుంటూ ఉన్నాం. ఆన్ ప్యాసివ్ ఓఎస్ 2.0 వచ్చేంత వరకు, ఆన్ ప్యాసివ్లో ఇన్కమ్ వచ్చేంత వరకు ఎవరు కూడా మీ జాబులకి రిజైన్ చేయొద్దండి. మీ పనులు ఎగ్గొట్టద్దండి. మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి. ఆన్ ప్యాసివ్లో మనకు డబ్బు జనరేట్ అయ్యి మనం హ్యాపీగా, ఇది సఫిషియంట్ పేమెంట్స్, ఓకే హ్యాపీగా మనం వినియోగించుకోవచ్చు, మాకు ఎటువంటి తొందర లేదు, ఎవ్రీ మంత్ మాకు మంచి డబ్బు జనరేట్ అవుతుందని చెప్పి మీరు సెక్యూర్లో ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ డెసిషన్ తీసుకోండి, మీ బ్లెస్సర్ సపోర్ట్ తీసుకొని. సార్ నాకు ఈరోజు ఇంత ఇన్కమ్, ఈ మంత్ ఇంత ఇన్కమ్ జనరేట్ అయింది సార్, ఎస్, ఈరోజు నేను నా జాబ్కి రిజైన్ చేయొచ్చా? ఓకే, బ్లెస్సర్ చెప్పారనుకోండి, గో హెడ్, ఓకే చేసేయండి. వద్దన్నారు అనుకోండి, మీరు ఆగండి. ఇంకొంతమంది పేమెంట్లు వచ్చినాక ఎటువంటి పరిస్థితి వచ్చేస్తుందంటే, ఒక 10 లక్షలు వచ్చింటే చాలు 30 లక్షల కమిట్మెంట్ బయట పెట్టేసింటారు. అంటే ఏదో పోయి బయట కొనుగోలు చేసేస్తారు, 20 లక్షలు అప్పు చేసేస్తారు, నెక్స్ట్ వచ్చేస్తాయని. ఇట్లాంటి తొందరపాటు పనులు చేయొద్దండి దయచేసి మై డియర్ ఫౌండర్స్. మన కంపెనీ స్టార్ట్ అయిన వరకే ఈ విషయాలని మేము చెప్పగలుగుతాం, తర్వాత చెప్పే అవకాశం ఉంటుందో లేదో మాకు తెలియదు. ఎవరెవరి లైఫ్ స్టైల్స్ వాళ్ళవి, ఒక్కొక్క ఫౌండర్కి ఒక్కొక్క లైఫ్ స్టైల్. మీరు మీ లైఫ్ స్టైల్స్లో మీరు బిజీ అవుతారు, మీ ఫ్యామిలీస్తో, మీ పిల్లలతో, మీ కుటుంబ సభ్యులతో, మీ ప్రాంతం వారితో మీరు చాలా బిజీ అయిపోతారు. ఎవరికి అందుబాటులో ఉండబోరు నాకు తెలిసి. బిజీ లైఫ్ స్టైల్స్. యాక్సిడెంటల్గా ఎక్కడైనా మనం కలిస్తే మాట్లాడుకోవచ్చేమో, అంతే తప్పించి నేరుగా మాట్లాడుకోవడం దాదాపుగా ఉండకపోవచ్చు. అంతటి బిజీగా మనం ఉండబోతున్నాం. అందుకే ముందుగా చెప్తున్నా, మీకు ఒక 50 లక్షలు వచ్చాయనుకోండి, ఒక 10 లక్షల దాకా ప్లాన్ చేసుకోండి. ఆ 10 లక్షలకు సంబంధించినంత ఏదైనా పనులు ఉంటే అంతవరకు చేసుకోండి. ఎప్పుడు కూడా వచ్చిన డబ్బులో 25% లేదా 15% లేదా 10% అండి, 10% అండి, లేదా ఒక 20% ప్లాన్ చేసుకోండి. 80% భద్రతగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మీకు 10 లక్షలు వచ్చింటే 50 లక్షల కమిట్మెంట్ బయట తీసుకునేసి ఉంటారు, అప్పు చేసేసి ఉంటారు, బంగారు నగలు కొనేసి ఉంటారు, ఇచ్చేస్తాం లేప అని. వద్దు, అట్లాంటి పనులు చేయకండి. ఏదైనా సరే ఇల్లు కట్టాలనుకున్నారు, ఆ ఇల్లు కట్టడానికి ప్లాన్ చేసుకోండి. ఎంతటి ఇల్లు డిజైన్ చేసుకోవాలి, నేను కట్టే ఇల్లు ఎంత బడ్జెట్లో ఉండాలి. ఓకే రైట్, 50 lakhs 50 లక్షల బిల్డింగా, లేదా 75 లక్షల బిల్డింగా, ₹1,00,00,000 బిల్డింగా. మీరు 50 లక్షల బిల్డింగ్ మీరు కట్టగలగాలి అంటే మీ వ్యాలెట్లో
దాదాపుగా ₹1,00,00,000 పైన ఉండాలి. ₹1,00,00,000 రెడీగా ఉండాలి. ఉంటే 50 లక్షల బిల్డింగ్కి ప్లాన్ చేయండి. మీ దగ్గర 2 కోట్లు ఉందనుకోండి, ఒక ₹1,00,00,000 75 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా ప్లాన్ చేసుకోండి ఒక బిల్డింగ్. ఇలాగా మీరు బిల్డింగే కానీ, జ్యువెలరీ కానీ, ఎనీవే ఏదైనా వెహికల్స్ కానీ ఏదైనా కానండి, మీకు వచ్చిన బడ్జెట్ అసలు ఆ వెహికల్ టార్గెట్ చూసుకోండి. బెంజ్ కార్ తీసుకుంటున్నారా, BMW తీసుకుంటున్నారా, ఓకే రైట్, 50 lakhs స్టార్టింగ్ ఉన్నటువంటి పేమెంట్స్వి తీసుకోవాలనుకుంటే ₹1,00,00,000 మీ అకౌంట్లో ఉండాలి. ₹1,00,00,000 ఉండగలిగినట్టయితే మీరు 50 లక్షలది మీరు కార్ తీసుకోవచ్చు. మెయింటెనెన్స్ చాలా ఉంటుందండి. వాటన్నిటికీ మన జోబులో కూడా క్యాష్ ఉండాలి. అటువంటి లైఫ్ స్టైల్స్ ఉంటేనే అటువంటి పెద్ద పెద్ద వెహికల్స్ బ్రాండెడ్వి మనం యూజ్ చేసేకి మనం కొనుగోలు చేయాలి. ఇవన్నీ కూడా మీకు ఎవరు చెప్పరండి. మీరు ఒక ₹5,000 కట్టి మేము పోతామంటే కూడా ఎవరు ఏ కాన్ఫరెన్స్లో కూడా చెప్పరండి. ఒక్క ఇట్లాంటి దగ్గర మాత్రమే, ఇట్లాంటి ప్లాట్ఫామ్స్లో మాత్రమే మీకు దొరుకుతుందండి ఇట్లాంటి విషయాలు. గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీరు మీ బ్లెస్సర్తో షేర్ చేసుకోవాలి. ఆన్ ప్యాసివ్ ఫౌండర్షిప్, ఆన్ ప్యాసివ్ అఫిలియేట్ని మీకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళతో మీరు షేర్ చేసుకోవాలి ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు. లేకపోతే మీరు ఏమీ సాధించలేరండి. ఎంత డబ్బున్నా కూడా మీరు ఏదో తికమక పడుతూ ఉంటారు. ఏది కూడా సక్రమంగా చేసుకోలేరు, మనశ్శాంతిగా ఉండలేరు. కాబట్టి ఫౌండర్స్, దయచేసి మీ ఫౌండర్ వాల్యూ చాలా విలువైంది. జాగ్రత్తగా ఆ ఫౌండర్ వాల్యూని పెట్టుకోండి. సింగిల్ అకౌంట్ హోల్డర్స్కి కూడా నేను చెప్తున్నానండి. ఒకే ఒక ఐడీలు ఉన్నటువంటి వ్యక్తులకి నేను చెప్తున్నానండి. వాళ్ళు జెంట్స్ ఆర్ లేడీస్ ఎవరైనా సరే జాగ్రత్త అండి, ప్లీజ్ దయచేసి జాగ్రత్త. మీ అకౌంట్ ఐడీలు కాపాడుకోండి. ఎవ్రీడే మనం చేయాల్సిన పని ఏంటంటే OS 2.0 వచ్చేంత వరకు, యాష్ గారు మన ముందుకు వచ్చేంత వరకు, కొత్త పాపప్ వచ్చేంత వరకు మనం OSలో తరచూ లాగిన్ అవుతూనే ఉండాలి కొన్ని నిమిషాల పాటు. రోజుకి ఒక 2-3 సార్లు, 4 సార్లు, 5 సార్లు మీకు ఎంత టైం ఉంటే అంత టైంని వెచ్చించండి మన బిజినెస్ కోసం. చూస్తూ ఉండండి. ఏదైనా కొత్త విషయం వచ్చిందా, ఓకే హ్యాపీ. ఏమీ రాలేదా, ఓకే ఇంకా హ్యాపీ. ఇంతేనండి నేను చెప్పేది. మనం హ్యాపీగా ఉండాలి. ఆల్రెడీ మనం ఫౌండర్ అయిపోయాం కదా, ఇంకేందండి, ఆల్రెడీ మనం ఫౌండర్స్ అయిపోయినాం. ఇంకా మెంటలీ వీఆర్ క్రోర్పతీస్. ఎన్నోసార్లు చెప్పాను ఎన్నో ఆడియోలో, వీఆర్ మెంటలీ క్రోర్పతీస్. అలాగా ఫెయిల్ అవ్వండి మీరు. ఎస్ ఐఎమ్ క్రోర్పతి అని ఫిజికలీ మనం టచ్ చేయాలంతే లిక్విడిటీని. ఓకే రైట్. కాబట్టి అటువంటి రోజులు చాలా దగ్గరలో ఉన్నాయండి, సమీపించబడ్డాయి. అన్నీ కూడా పనులు చాకచక్యంగా జరుగుతున్నాయని, ఆ భగవంతుడి సంకల్పంతో జరుగుతున్నాయని యాష్ గారు మార్టి డికార్మో గారి బర్త్డే సందర్భంగా మనకు తెలియజేయడం జరిగింది January 25th. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, గుర్తుంచుకొని జాగ్రత్తగా అందరూ కూడా అన్ని చూసుకుంటారని, అర్థం చేసుకుంటారని, ఆన్ ప్యాసివ్ని సీనియర్ల తపనని కూడా మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్స్ అండి. ఈ టాపిక్ నిద్రతో క్లోజ్ చేస్తున్నాను. జై ఆన్ ప్యాసివ్, జై యాష్ సార్, జై భారత్.